ఒక నగరం మహానగరంగా రూపాంతరం చెందాలన్నా, ప్రపంచపటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలన్నా దానికి జీవనాడి వంటిది పటిష్టమైన రవాణా వ్యవస్థ. నగరం ఎంతగా విస్తరిస్తే అక్కడికి ప్రజల రాకపోకలు అంతగా పెరుగుతాయి. ఈ పెరిగిన అవసరాలకు అనుగుణంగా ప్రయాణ సౌకర్యాలను కల్పించినప్పుడే ఆ నగరం మరింత వేగంగా అభివృద్ధి పదంలో పయనిస్తుంది. ఈ సూత్రానికి నిలువుటద్దంలా నిలుస్తోంది మన హైదరాబాద్. ఐటీ, ఫార్మా, వైద్యం, పరిశోధన వంటి అనేక రంగాల్లో అప్రతిహతంగా దూసుకెళ్తున్న భాగ్యనగరం తన అభివృద్ధికి ఊతమిచ్చేలా రవాణా వ్యవస్థను, ముఖ్యంగా వాయుమార్గాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఎయిర్పోర్ట్, మెట్రో, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు అన్నీ కలిసి హైదరాబాద్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే కేవలం ఐటీ హబ్ అనే అభిప్రాయం ఉండేది. కానీ నేడు ఫార్మా, రక్షణ, పరిశోధన, స్పేస్ టెక్నాలజీ, వైద్య రంగం, అంతర్జాతీయ సదస్సులు ఇలా అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ బహుముఖ అభివృద్ధి ఫలితంగా కేవలం దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి నగరానికి వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ భారీ ప్రయాణికుల ప్రవాహానికి ప్రధాన ద్వారంగా నిలుస్తోంది శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులతో కిట్కిటలాడే ఈ విమానాశ్రయం దేశంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. ఇటీవలి గణాంకాలే ఇందుకు నిదర్శనం. కేవలం గత మే నెలలోనే శంషాబాద్ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 28 లక్షల మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రయాణికుల సంఖ్య 2.13 కోట్లకు చేరడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 15.2% వృద్ధి రేటును నమోదు చేసి దేశంలోని ఇతర అగ్రశ్రేణి విమానాశ్రయాలను అధిగమించడం హైదరాబాద్ ప్రగతి వేగానికి నిదర్శనం. ఈ జోరు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎయిర్ కనెక్టివిటీ వృద్ధిలో హైదరాబాద్, చెన్నై మరియు కోల్కతా వంటి ఇతర మెట్రో నగరాలను వెనక్కి నెట్టింది. దీనికి కేవలం హైదరాబాద్ నగరవాసులే కారణం కాదు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన అనేక మంది విదేశీ ప్రయాణాలకు శంషాబాద్ విమానాశ్రయాన్నే ఎంచుకుంటున్నారు. దీనికి తోడు నగరంలో తరచూ జరిగే జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వాణిజ్య కార్యక్రమాలు ప్రయాణికుల సంఖ్యను రోజురోజుకీ పెంచుతున్నాయి. ప్రస్తుతం శంషాబాద్ నుంచి దేశంలోని 74 ప్రాంతాలకు, విదేశాల్లోని 21 ప్రాంతాలకు ప్రతిరోజు 620 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కొంత మందగమనం కనిపించినప్పటికీ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉందంటే ఇతర రంగాల్లో ఈ మహానగరం ఎంత బలంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో విమానయాన ప్రస్థానం నిజాం కాలంలోనే మొదలైంది. 1934-35లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటి నగర సరిహద్దు ప్రాంతమైన బేగంపేటలో విమానాశ్రయ స్థాపనకు శ్రీకారం చుట్టారు. 1936లో హైదరాబాద్ స్టేట్ ఏరో క్లబ్ ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ ఒక ఫ్లయింగ్ స్కూల్ను కూడా ఏర్పాటు చేసింది. మే 1946లో డెక్కన్ ఎయిర్వేస్ ఆధ్వర్యంలో బేగంపేట నుంచి బెంగళూరుకు తొలి విమానం నడిచింది. ఆ తర్వాత 5 నెలలకే భారతదేశపు మొట్టమొదటి హజ్ విమానం కూడా ఇక్కడి నుంచే బయలుదేరడం ఒక చారిత్రాత్మక ఘట్టం. కాలక్రమేణా నగరం విస్తరిస్తున్న కొద్దీ బేగంపేట విమానాశ్రయం నగరం మధ్యలోకి వచ్చింది. ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగడంతో 2006 నాటికే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులతో దేశంలో 6వ రద్దీ విమానాశ్రయంగా నిలిచింది. కానీ చుట్టూ ఉన్న అభివృద్ధి కారణంగా విమానాశ్రయాన్ని విస్తరించడానికి స్థలం లేకుండా పోయింది. ఈ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం శంషాబాద్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక కొత్త, ఆధునిక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి పూనుకుంది. 2008 మార్చి 3న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవడంతో
బేగంపేటలో వాణిజ్య విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. సుమారు 5,500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన శంషాబాద్ విమానాశ్రయం విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్దది. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ యాజమాన్యంలో నడుస్తున్న ఈ విమానాశ్రయంలో జిఎంఆర్ గ్రూపుకు 74%, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 13%, తెలంగాణ ప్రభుత్వానికి 13% వాటా ఉంది. ఇది భారతదేశంలో దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ బోర్డింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన మొదటి విమానాశ్రయం. ప్రపంచంలోని టాప్ 10 విమానాశ్రయాల జాబితాలో స్థానం సంపాదించుకోవడం దీని సేవల నాణ్యతకు నిదర్శనం. ప్రయాణికుల రద్దీలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత దేశంలో 4వ స్థానంలో ఉన్నప్పటికీ వృద్ధి రేటులో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ఈ విమానాశ్రయం యొక్క అతిపెద్ద వ్యూహాత్మక ప్రయోజనం ఔటర్ రోడ్ రింగ్ ద్వారా లభించిన అద్భుతమైన కనెక్టివిటీ. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు నగరంలో ట్రాఫిక్లో చిక్కుకోకుండా నేరుగా విమానాశ్రయానికి చేరుకునే సౌకర్యం ఉండడంతో ఇది ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది. ప్రస్తుత రద్దీ, భవిష్యత్ అంచనాల దృష్ట్యా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. సుమారు 14,000 కోట్ల భారీ వ్యయంతో ఎయిర్పోర్టును అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఒక కొత్త టెర్మినల్ భవనం మరియు విమానాల రాకపోకలను సులభతరం చేయడానికి అదనపు రన్వేను నిర్మించనున్నారు. ఈ పనులను 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విస్తరణ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా నిర్మాణం, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ వంటి అనుబంధ పరిశ్రమలకు కూడా ఊతం లభిస్తుంది. మెరుగైన కనెక్టివిటీతో పర్యాటకం మరియు వాణిజ్య కార్యక్రమాలు పెరిగి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం మరింత సులభమవుతుంది. నిజాం కాలంలో ప్రారంభమైన విమానయాన ప్రస్థానం నేడు ప్రపంచ స్థాయికి ఎదగడం వెనుక హైదరాబాద్ బహుముఖ ప్రగతి దాగి ఉంది. ఒక్క విమానాశ్రయమే కాకుండా నగరం లోపల మెట్రో రైలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు మరియు ఓఆర్ఆర్ వంటివి నగరాభివృద్ధికి దోహదపడుతున్నాయి. అయితే పెరుగుతున్న జనాభాకు, విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా ఈ రవాణా వ్యవస్థలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం మరియు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రచించడం ద్వారా హైదరాబాద్ తన అభివృద్ధి ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేయగలదు. హైదరాబాద్ ప్రగతి రథానికి రవాణా వ్యవస్థే ఇంధనం అనడంలో ఎలాంటి సందేహం లేదు.